నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న ఎమ్మెల్యే, రైతులు పేదల ప్రభుత్వమని ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వెల్లడి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామని వ్యాఖ్య. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, గాడ్సే వారసులు గాంధీ వారసులను విమర్శించడం సరికాదని వ్యాఖ్య, మత రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శ, అభివృద్ధిని అడ్డుకోవద్దన్న మంత్రి పొన్నం. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ విజేతల ప్రకటన, పలు విభాగాల్లో ప్రముఖులకు గద్దర్ అవార్డులు, సినీ రంగం సేవలకు గద్దర్ అవార్డులతో గౌరవం, తెలంగాణ సంస్కృతికి గుర్తుగా గద్దర్ అవార్డ్స్ నిర్వహణ. ఆయిల్ పామ్ సాగుకు మారాలని రైతులకు మంత్రి సూచనలు, సబ్సిడీలతో ఆయిల్ పామ్ సాగు లాభదాయకమన్న తుమ్మల, రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు, ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించిన ప్రభుత్వం. షర్మిల వ్యాఖ్యలపై రాచమల్లు శివ ఘాటు విమర్శలు, కుటుంబ విభేదాలను రాజకీయాల్లోకి తేవద్దని వ్యాఖ్య, జగన్పై విమర్శలు చేయడం సరికాదన్న రాచమల్లు, రాజకీయాల్లో విలువలు కాపాడాలని సూచన. షర్మిల ఆస్తుల అంశంపై చేస్తున్న వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తండ్రి రాజశేఖర రెడ్డి ఆస్తుల్లో షర్మిలకు రావాల్సిన వాటా చాలా కాలం క్రితమే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ స్వయంగా సంపాదించిన ఆస్తులపై రాజశేఖర రెడ్డి విల్లు ఎలా రాస్తారని ప్రశ్నించారు. కుటుంబ విషయాలను రాజకీయ రంగంలోకి తీసుకురావడం సరైంది కాదన్నారు. చంద్రబాబుతో చేతులు కలిపి జగన్పై విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. వ్యక్తిగత అంశాలను వాడుకుని రాజకీయ లాభాలు పొందాలనుకోవడం తగదని సూచించారు. ఆస్తుల మీద విల్లు రాసేటువంటి అవకాశం ఎక్కడికైనా తండ్రికి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. నీకు 1995లో నీకు వివాహమైంది. ఆ రోజు నుంచి 30 సంవత్సరాల క్రితం నీకు పెళ్లి అయిపోయినా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నీకు కట్ అయినా కూడా నీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాసినటువంటి ఆస్తులు, ఆయన విల్లు అంతా ఒకసారి నీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను. హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 2లో ఇంటిని రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా ఇడుపులబాయిలో 51 ఎకరాల భూమి మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా 15 మెగావాట్లు ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.5% షేర్లు మీకు ఇచ్చారా లేదా? విజయవాడలో యువరాజ్ థియేటర్, దాంట్లో 35% వాటా రాజశేఖర రెడ్డి గారికి ఉండేదంతా మీకు ఇచ్చారా లేదా? విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ లో 100% వాటా మీకు ఇచ్చారా లేదా? ఇంకేం చేస్తారమ్మా రాజశేఖర రెడ్డి గారు? కొడుకును పక్కన పెట్టి, కొడుకు కంటే అత్యధికంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు కానీ, ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ అత్యధికంగా నీకే ఇచ్చారు. దానికి పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలే. సరే చెల్లెలకి ఇస్తే ఇవ్వనీలే, నేను నా సంపాదన నేను సంపాదించుకుంటా అని చెప్పి ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన కష్టంతో, ఆయన యుక్తితో, ఆయన మేధస్సుతో ఆయన సంపాదించినటువంటి ఆస్తి నీకు వాటా కావాలని చెప్పి కోరుకుంటున్నావు. దాంట్లో నువ్వు ఆశించినంత ఇవ్వలేదని చెప్పి ఆయన మీద ఈ రోజు పగగట్టుకొని ఎవరైతే ఈ కుటుంబానికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావడం లేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఈ 4 రోజులు ఉపయోగించుకున్న తర్వాత, ఒక్కసారి నీలో పస అయిపోయిన తర్వాత నిన్ను తీసుకొని డస్ట్బిన్లో వేయడం ఖాయం. నువ్వు చాలా తప్పుడు వ్యక్తిని నమ్ముకున్నావు. ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఖర్చులు పెట్టావు. డబ్బులు ఎవరిచ్చారు? ప్రపంచానికి అంతా తెలుసు. నువ్వు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా నీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే. ఈరోజు సునీతమ్మ గారు మాట్లాడితే, సునీతమ్మ గారు చేసేటువంటి ప్రతి అడుగులో చంద్రబాబు నాయుడు గారి హస్తము, లోకేష్ గారి హస్తము వెనకల నుంచి వీళ్ళు నడిపించేటువంటి విధానాన్ని ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? మీరేమైనా ప్రజలు ఏమైనా గమనించలేదనుకుంటున్నారా? ఇప్పటికైనా దయచేసి స్పష్టి చెప్పండి. ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ చౌకబారు విధానానికి దయచేసి స్వస్తి పలకాలని చెప్పి ఇద్దరు సోదరిమణులను, సునీతమ్మని కానీ లేకుంటే షర్మిలమ్మ కానీ చేతులెత్తి జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఎంత దూరం
జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజల దృష్టిలో మీరు అంత భయంకరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇటువంటి పనికి మాలినటువంటి సోదరి మాకు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి పనికిరాని సోదరి లాంటి సోదరులు మాకొద్దు, సోదరి మనులు మాకొద్దు అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా వెనకల గుసగుసలాడుకుంటాడారు. అది నీ చెవుకు చేరిందో లేదో నాకు అర్థం కావడంలే. అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపించారు. పోషణ్ అభియాన్ పథకం కింద 38,130 ఫోన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచి మార్కెట్ ధర కంటే ఎక్కువకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. సుమారు 54 కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల డబ్బు వృధా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దాని బడ్జెట్ ని ఒక్కొక్క మొబైల్ ఫోను అంగన్వాడీ వర్కర్స్ కోసము వాళ్ళు ఇంటింటికి పోయి ఆయా బస్తీల్లో తీసుకునే డేటా, మాతా శిశువులకు చెందిన డేటా పోషణ్ అభియాన్ విషయం మీద దానికోసం ఈ టెక్నాలజీని పెంచడానికి ఈ పోషణ్ అభియాన్లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ తీసుకున్నారు. 11,800 రూపాయలు ఒక్క డివైస్ కోసమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద చిన్న వేల కోట్లు భూములు, HILTP 1,50,000 కోట్ల మూసి, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు, ఈ పెద్ద పెద్దయే కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా అందులో కూడా పైసలు వస్తే ఒక 20 కోట్లు సింపుల్గా జేబులు ఎట్లేసేసుకోవాలని ఒక స్కామ్ ఇచ్చేసారు. ఎంత దారుణం అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే అక్కలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. మొబైల్ ఫోను మాకు 11,650 రూపాయలకు మాకు ఖర్చు పడ్డది ఒక మొబైల్ ఫోను అని ప్రభుత్వం నిన్న సమాధానం చెప్పింది. దానికి మేము 44,99,34,000 రూపాయలు ఖర్చు పెట్టినాము అని ప్రభుత్వం చెప్తున్నది. నిన్న ఇగోండి షాపు నుంచి ఫ్రెష్గా సంగీత మొబైల్స్ బ్యాగు, ఇదే వీళ్ళు ఏదైతే శాంసంగ్ మొబైల్ A06 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ శాంసంగ్ మొబైల్ వాళ్ళు ఏదైతే ఓకే చేసిర్రో అంగన్వాడీ వర్కర్స్ కోసము, అదే మొబైల్ని నిన్న మేము కూడా ఒక దుకాణం నుంచి తెప్పించినాం, కొనుగోలు చేసి దాన్ని కొని సేమ్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్సే. డివైస్ ర్యామ్ 4GB, ఇగోండి 4GB, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇగోండి 64GB ఇంటర్నల్ స్టోరేజ్, కనెక్టివిటీ సపోర్ట్ 4G, ఇగోండి 4G. కానీ ఎంత కొన్నాం తెలుసా? ఇది రసీదు, నా పేరు మీద రసీదు ఉన్నది, నిన్న సాయంత్రం కొనుగోలు చేసినాం. దీని యొక్క విలువ 8,249 రూపాయలు. ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క మొబైల్ ఫోను వాళ్ళు ఖర్చు పెట్టింది 11,650 రూపాయలు అని చెప్పుకుంటున్నారో, ఇది ఒక షాపు నుంచి మేము కొనుగోలు చేస్తే 8,249 రూపాయలకు విత్ ట్యాక్స్ తో సహా ట్యాక్స్ కట్టి CGST SGST. షర్మిల వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చెల్లెలు అనే పదానికే భయం కలిగేలా పరిస్థితులు మారాయన్నారు. జగన్ పై షర్మిల చేస్తున్న విమర్శలు అనవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోట్లాది మహిళలు జగన్ ను అన్నగా భావిస్తున్నారని తెలిపారు. కుటుంబ విభేదాలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం సరైంది కాదన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంది మహిళలు ఓటేశారు ఆయనకు. ఒక్క చెల్లెలు నువ్వు మీ అన్న చెడ్డవాడంటున్నావు. ఈ రాష్ట్రంలో ఉండబడిన 1 కోటి మంది మహిళలు మాకు దేవుడిచ్చిన జగన్ అంటున్నారు. మరి ఈ 1 కోటి మంది మహిళలకు ఆయన దేవుడిచ్చిన అన్న అని చెప్పి భావిస్తా అంటే, ఆత్మబంధం కలిగినటువంటి ఆ చెల్లెల్ని అన్న అని ఆరాధిస్తా అంటే, అభిమానిస్తా అంటే, రక్త సంబంధం కలిగిన నీకు ఈ అన్న కలంకితుడా? ఏం నేరం చేసినాడని ఈ అన్న కలంకితుడు? ఈ అన్న కాదమ్మా కలంకితుడు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికొచ్చిందో నేను బాగా స్పష్టంగా చెప్తా చూడు, మీరు నమ్మకపోండి. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికొచ్చిందంటే షర్మిలమ్మను సునీతమ్మను చూసిన తర్వాత చెల్లెళ్ళంటే భయపడుతున్నారు. స్వామి, చెల్లెళ్ళంటే భయపడుతున్నారు. చెల్లెలు అనే పదం ఎత్తితే
భయపడుతున్నారు. వద్దురా నాయన స్వామి అని. మీ ఏటుకంత భయం వచ్చింది. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే నాలాంటి వాడు కానీ ఎవరైనా నాలాంటి వాళ్ళు రాష్ట్రంలో నీలాంటి చెల్లెలు మాకు వద్దు అనుకుంటున్నాం. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. ఒకవేళ ఏదైనా అన్నా తప్పు చేసినా మనసులో దాచిపెట్టుకుంటారు. అన్న గౌరవాన్ని బదారెకిర్చకుండా మళ్ళా నెలకో 2 నెలలకో సంవత్సరానికో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో కలుసుకుంటారు. ఇదేందమ్మా ఇది? ఇది ఏంది? ఇది బజారుకిచ్చే ప్రయత్నం. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఇన్ని మాటలు. మీ అన్న చేసిన అపచారం ఏందో, మీ అన్న చేసిన అన్యాయం ఏందో చెప్పు తల్లి. ఆస్తి అధికారమా ఇంకోటని. పోనీ అధికారమే అనుకున్నాంలే. పార్టీ ఆయనది, ఆయన పెట్టుకున్నాడు పార్టీ అధ్యక్షుడు ఆయనకు నువ్వే కాదు ఉపయోగపడింది. భారతమ్మ భార్యగా ఉపయోగపడింది, తల్లిగా విజయమ్మ ఉపయోగపడింది, చెల్లెలుగా నువ్వు ఉపయోగపడి ఉంటావు, నేను ఉపయోగపడినా. నేనే కాకుండా ఈ రాష్ట్రంలో 20-30 లక్షల మంది కార్యకర్తలు ఉపయోగపడినారు ఆయనకు. మీరు కుటుంబ సభ్యులుగా ఉపయోగపడేది గొప్పే ఉంది తల్లి. మేము బయట వాళ్ళం కార్యకర్తలుగా ఉపయోగపడేది మేము గొప్ప. మేమందరం ఉపయోగపడినాం పార్టీకి. వారి స్థాయిని బట్టి, వారి అర్హతను బట్టి, వారి సేవా దృక్పథాన్ని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఏ పదవిని ఇవ్వాలా, ఎవరికి ఏ స్థాయి గౌరవాన్ని ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. నీకేం తక్కువ చేసినాడు? నీకేం కావాలంటే గన ఆయనతో గొడవ పడకుండా ఉండాలంటే గన ముఖ్యమంత్రి పదవి వాటా పంచాల. అది కూడా ఎట్లా తెలుసునా? 2 ఏళ్ళు జగన్కు, 3 ఏళ్ళు షర్మిలమ్మకి ఇవ్వాల. 2 ఏళ్ళు జగన్కు, 3 సంవత్సరాలు షర్మిలమ్మకి ఇచ్చే గన ఒకవేళ ఏమైనా సర్దుబాటు అయితే సర్దుబాటు కావచ్చేమో. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనివేటి మండలంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఆస్థాన పండితులు తుంగిరాల వెంకటకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని పండితులు తెలిపారు. ఆదాయం, వ్యయం సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర ప్రభువు శ్రీమన్నారాయణుడైనటువంటి విష్ణుమూర్తి. అలాగే బ్రహ్మదేవుడు కాలస్వరూపుడు, అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే. బ్రహ్మని మనం కాలస్వరూపం కింద తీసుకుంటాం. అలాగే రమింపజేసుకునేవాడు, లయం చేసుకునేవాడు కాబట్టి పరమేశ్వరుడు సర్వస్వభావం కలుగుతాయనేది నిశ్చయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మతపరమైనటువంటి వేడుకల్లో పాల్గొనడం, ధర్మం, మోక్ష నియమావళి ఇటువంటి వాటిని ప్రచారం చేయడంలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రముఖ స్థానాల్లో పనిచేసి రైతులు వరి సాగు నుంచి ఆయిల్ ఫామ్ సాగుకు మారాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలతో ఆయిల్ ఫామ్ సాగు రైతులకు దీర్ఘకాలంలో లాభదాయకమవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా నర్మేట వద్ద నిర్వహించిన రైతుత్సవంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక, అనుబంధ రంగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కొంత రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ నాయకులు పరిస్థితిని నియంత్రించారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కష్టపడి నోటికాడికి వచ్చిన తర్వాత నిన్న మొన్న కురిసినటువంటి రాళ్లవాన వల్ల తెలంగాణ రైతు గుండె పగిలిపోతుంది. నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. జీవితకాలం మొక్కేస్తే 40 సంవత్సరాలు ఉంటది. అందుట్లో కోకో వేసుకోవచ్చు, వక్కేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు కూడా మీకు 51,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి
అంతర పంట వేసుకుంటే కూడా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం రిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. మన తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేటట్టుగా ఈ పరాబోనావ సంవత్సరంలో బతకాలి. ఆయిల్ పామ్ తోటలుంటే ఫ్యాక్టరీ వస్తుంది తప్ప తోటలు లేకుండా ఫ్యాక్టరీ రాదు. ఈ ప్రాంతంలో నర్సరీ లేదు. అప్పుడు పెద్దలు తుమ్మలేశ్వరరావు గారితో మాట్లాడి అక్కడ అశ్వరావుపేట, సత్తుపల్లి నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి కమలాదేవి అనే రైతు పొలంలో వెళ్లి మొదటి మొక్క నేను నాటాను. అలా రైతులతో రెగ్యులర్ గా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మీటింగులు పెట్టి ప్రోత్సహించి 12,000 ఎకరాలు ఈ ప్రాంతంలో మొక్కలు నాటాం. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి నీళ్లు చాలా ముఖ్యం. కాళేశ్వరం LSM-5 కెనాల్ ద్వారా 20 కోట్ల లీటర్ల పాండుకు ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. సెకండ్ లైన్ ఆఫ్ డ్రిప్ ఒకటి ఇప్పించండి అని రైతులు పదే పదే కోరుతున్నారు. దయచేసి మంత్రి గారు ఆయిల్ పామ్ రైతుల పక్షాన మీరు హెల్ప్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో సుభిక్షంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఇది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. గత 2 ఏళ్లలో లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆల్మోస్ట్ 21 నెలలు పూర్తిగా వస్తున్న సమయంలో మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, 2 సమపాలల్లో మేము చేసి చూపిస్తాము అని చెప్పి మనం ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరి ఈరోజు మాట నిలబెట్టుకున్నాం. అలాగే ఈరోజు ఒకటని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక విద్య, వైద్యం, R&B, రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్, ప్రతి ఒక్కటి, అలాగే మనం చెప్పిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం 1వ తేదీ కల్లా పెన్షన్ ఇస్తున్నాం. అవ్వాతాతలకు కానివ్వండి, డిజేబుల్ పీపుల్కి కానివ్వండి, అలాగే దివ్యాంగులకి ఎంత చెప్పామో అంత పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మనం ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్ ఇస్తామని చెప్పామో అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఫ్రీగా, అవి కూడా ఇస్తున్నాం. అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మనం అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పాం. ప్రతి బిడ్డకి ఈరోజు వేయడం జరిగింది. ప్రతి తల్లి కళ్ళలో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొన్న 3వసారి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రైతులకు అండగా నిలిచి ఇది రైతుల ప్రభుత్వం అని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్కి వస్తే ఎన్ని గుంటలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ గుంతలన్నీ పూడ్చుకొని ఈరోజు ప్రజలు పల్లె పండుగ పేరుతో నిజంగా పండుగలు చేసుకుంటున్నారు. ప్రతి పల్లెల్లో మనం రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇటు చెప్పుకుంటూ పోతే మనం చెప్పినవన్నీ. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల కావడంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 98 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. పెడుగురాలలో గంగమ్మ గుడి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు నీరాజనాలు పలికారు. మాచర్లకు వెళ్తున్న మార్గంలో పలు చోట్ల అభిమానులు స్వాగతం ఏర్పాటు చేశారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. నాయకుడి విడుదలతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది.
అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేసి ఇంధన భద్రతను కాపాడినట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన దేశంగా భారత్ నిలిచింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి పటిష్టం చేయడానికి ఆత్మనిర్భర్ భారత్, PLI పథకాలు కీలక పాత్ర పోషించాయి. సరిహద్దు భద్రత విషయంలో కూడా చైనా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల సాధనలో భారత్ ముందంజలో ఉందని విశ్లేషించారు. ఉగాది సందర్భంగా కరీంనగర్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గాడ్సే వారసులు, గాంధీ వారసులను విమర్శించడం సరికాదన్నారు. మతతత్వ రాజకీయాల తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూడడం తగదని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాల కోసం అడ్డుకోవద్దని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమృద్ధిగా వర్షాలు పడి వాడి పంటలతో ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా చేరే విధంగా ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, ఉగాది అనేటువంటి మనకు తొలి పండుగగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సర కాలం పాటుగా జరుగుతాయనే విధంగా మనమందరం కూడా మరి ఈరోజు మనకు ఉండబడేటువంటి సాంప్రదాయాన్ని పాటించిపోతూ ఉంటాం. ఈ సందర్భంలో తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చేసినా ఇది ప్రజల కోసం ఇప్పటికే పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాదాలకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల అంశాలను చేరుస్తూ తిరిగి వాళ్ళ ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా అందుకు ప్రజలందరూ ఆశీర్వచనం కావాలని సందర్భంగా కోరుతాం. సార్, ఎంఐఎం సభ్యులు వందే మాత్రం పాలకిస్తుంటే ఎంఐఎం సభ్యులు బయటికి వెళ్ళడానికి బండి సంజయ్ తప్పుపట్టారు. స్పీకర్కు, సీఎంకు, ప్రభుత్వానికి బాధ్యత లేదు. వారు కేంద్ర హోంశాఖ మంత్రి, వారు తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా శాసనసభ స్పీకర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవచ్చు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక భావోద్వేగాలను సంబంధించిన అంశం మీద ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు నాట్ కరెక్ట్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం వారందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలాపన చేస్తూ చూస్తుంటారు. ఎవరు ఉంటుండ్రు పోతున్నారు అనేటువంటిది ఎవరు చూసేది ఉండదు. అట్లా మీరు గమనించినట్టయితే తప్పకుండా అందుకు సంబంధించిన అంశాన్ని శాసనసభ పరిధిలో అంశం కాబట్టి ఆ అంశానికి సంబంధించి సభ పది దృష్టికి తెమ్మని కోరుతాం. మూసీ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్యలు గాడ్సే ప్రభుత్వం అని చెప్పేసి చెప్పాడు. ఇలా గాంధీ ప్రభుత్వం కాదు, మీది గాంధీ ఆత్మకు శోధిస్తుంది. మేమేమో ఇలా ఉగాది ఎవరిని విమర్శించకుండా అంతా సమృద్భావంగా మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఎవరు గాడ్సేలో ఎవరు గాంధీలో గాడ్సే వారసులే గాంధీ వారసులను గాడ్సే వారసులు అంటే అది వారి విజ్ఞత. మేము ఇలా గాంధీకి సంబంధించినటువంటి స్మృతివనం పెడతామంటే ఒకవైపు విమర్శ చేస్తూనే అందుకు సంబంధించిన ఆటంకాలు కలిగిస్తూనే తిరిగి గాడ్సేగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్రం కావాలని 30 సంవత్సరాలు పోరాడినటువంటి గాంధీ తాతను, జాతి పితను ఒక దెబ్బ కొట్టడం కానీ ఎక్కడ హింసించేటటువంటి ఆంగ్లేయులు ఉంటే స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే
తుపాకీ పెట్టి కాల్చి చెప్పినటువంటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో పలు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా కార్తిక్ ఘట్టమనేని, ఉత్తమ ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి, కొరియోగ్రాఫర్ గా సందీప్ అవార్డులు అందుకున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా చంద్రకాంత్, మేకప్ ఆర్టిస్ట్ గా గోవింద్ గుర్తింపు పొందారు. ఆడియోగ్రాఫర్ గా ఎంఆర్ రాజకృష్ణన్ ఎంపికయ్యారు. సినీ రంగానికి సేవలందించిన వారికి ఈ అవార్డులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం సినీ కళాకారుల ప్రోత్సాహం అందించింది. తెలంగాణ సంస్కృతి కళలకు గుర్తింపుగా ఈ అవార్డు నిలిచాయి. అవార్డుని అందుకుంటూ ఉన్నారు. అండ్ దే ఆర్ షేరింగ్ ది క్యాష్ ప్రైజ్ ఆఫ్ 2.5 lakhs ఈచ్ అండ్ సిల్వర్ మొమెంటోస్. సో రిక్వెస్టింగ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ చంద్రకాంత్ సోనావాని అండ్ అజయ్ కుమార్ నంబాలా ఫర్ ద ఫిల్మ్ ఛాంపియన్. ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే దాని వెనకాల ప్రతి ఒక్క క్రాఫ్ట్కి సంబంధించిన టెక్నీషియన్ ఒళ్ళు హూనమయ్యేలాగా వర్క్ చేయాలి. అలా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలోనూ అద్భుతమైనటువంటి టాలెంట్ని కనపరుస్తుంది మన టాలీవుడ్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ వై గోవిందరాజ్ గారు, చిత్రం అఖండ 2. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డుని అఖండ 2 చిత్రానికి గాను వై గోవిందరాజు గారు సొంతం చేసుకున్నారు. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. ఆలయం పుష్పాలతో అలంకరించబడగా భక్తులతో కిటకిటలాడింది. వేద పండితులు కొత్త సంవత్సర ఫలితాలను వివరించారు. ఆర్థిక, వ్యవసాయ, వర్షపాతం అంశాలపై విశ్లేషణ చేశారు. ప్రజలు శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షించారు. డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధర్రావు పాల్గొని ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇతరత్ర కార్యక్రమాలు, అలాగే భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మరి స్వామివారి కళ్యాణం కూడా మరి 29వ తారీఖు రథోత్సవం, సాయంకాలం కళ్యాణోత్సవం. దానికి ముందు 28వ తారీఖు నుంచి సాయంకాలం నుంచి కూడా పుణ్యావసనం, పంచగవ్యం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ధ్వజారోహణతోటి ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. అలాగే తర్వాత సదస్యం, తెప్పోత్సవం ఇలాంటి కార్యక్రమాలన్నింటితో పాటుగా ఇవి మరి మనం పంచాంగికంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. లాస్ట్లో అమ్మవారి శ్రీ పుష్పయోగోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం మరి ముగుస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా మా ధర్మకర్తలందరితో పాటు కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, స్వామివారి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మరి ఇక ఈ యొక్క పంచాంగ కార్యక్రమాల్లో ఏదైతే ఉందో ఈవేళ మరి మన యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న ఎమ్మెల్యే, రైతులు పేదల ప్రభుత్వమని ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వెల్లడి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామని వ్యాఖ్య. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. గాడ్సే వారసులు గాంధీ వారసులను విమర్శించడం సరికాదని వ్యాఖ్య. మత రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శ. అభివృద్ధిని అడ్డుకోవద్దన్న మంత్రి పొన్నం. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ విజేతల ప్రకటన. పలు విభాగాల్లో ప్రముఖులకు గద్దర్ అవార్డులు. సినీ రంగం సేవలకు గద్దర్ అవార్డులతో గౌరవం. తెలంగాణ సంస్కృతికి గుర్తుగా గద్దర్ అవార్డ్స్ నిర్వహణ. ఆయిల్ ఫామ్ సాగుకు మారాలని రైతులకు మంత్రి సూచనలు. సబ్సిడీలతో ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమన్న తుమ్మల. రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు. ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించిన ప్రభుత్వం. షర్మిల వ్యాఖ్యలపై రాచమల్లు శివ ఘాటు విమర్శలు. కుటుంబ విభేదాలను రాజకీయాల్లోకి తేవద్దని వ్యాఖ్య. జగన్పై విమర్శలు చేయడం సరికాదన్న రాచమల్లు. రాజకీయాల్లో విలువలు కాపాడాలని సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.